హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజైతే యూట్యూబ్‌లో జరుగుతున్న టాప్ 6 ఫ్రాడ్ గురించి అంటే అందరూ కూడా యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ ఉంటారు. సో, చాలామంది క్రియేటర్స్‌ని మోసం చేయడానికి కొన్ని టీమ్స్ అయితే అంటే కొంతమందయితే ఉంటారండి. సో, అంటే మోసగాళ్ళలాగా. సో, వాళ్ళ గురించి అంటే ఎలా చీట్ చేస్తారు. సో, క్రియేటర్స్‌ని ఎలా బ్లేమ్ చేస్తారు అనేది నేను ఈ వీడియోలో అయితే కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. సో, మీ ఛానెల్‌ని మీరు ఎలా సేవ్ చేసుకోవాలనే దానికి టిప్స్ కూడా చెప్తాను. సో, కంప్లీట్‌గా అయితే వాచ్ చేయండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేశారంటే సో, ఇన్ఫర్మేషన్‌ని మీరు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి సో, వీడియో అయితే లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. లెట్స్ స్టార్ట్. సో, అందులో ఫస్ట్ వన్ అన్నమాట. సో, ఇక్కడ ఏమి అంటే ఒక ఛానెల్ క్రియేట్ చేయగానే వ్యూస్ రావాలి, సబ్స్క్రైబర్స్ రావాలి, ఫాస్ట్‌గా మా ఛానెల్ గ్రోత్ అవ్వాలి అనేసి థింక్ చేస్తూ ఉంటారు. సో, వీళ్ళ కోసమే ఒక బ్యాచ్ అయితే ఉంటుందన్నమాట. వాళ్ళే ఫేక్ వ్యూస్ కానీ, సబ్స్క్రైబర్స్ కానీ ఇవ్వాలనుకునే వాళ్ళు. సో, ఇక్కడ ఏమంటే ఒక యూట్యూబ్ క్రియేటర్ ఛానెల్ క్రియేట్ చేయగానే వీళ్ళకి మెసేజ్ చేస్తారనమాట. ఓకే అండి. మేము మీకు ఫాస్ట్‌గా వ్యూస్ అండ్ సబ్‌స్క్రైబర్స్ ఇస్తాము. మాకింత అమౌంట్ ఇయ్యండి అని చెప్తారు. సో, వీళ్ళేమనుకుంటారు క్రియేటర్స్ ఓహ్! ఓకే. మా ఛానెల్ ఫాస్ట్‌గా గ్రోత్ అయిపోతుందయితే ఇంకా మాకు ఇంకా ఎలాంటి బాధ లేదు. మంత్లీ ఇన్‌కమ్ అయితే యూట్యూబ్ నుంచి మాకొచ్చేస్తుందని థింక్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది ఒక చిన్న స్కామ్ చూడండి ఇక్కడ. ఫస్ట్ అయితే క్రియేటరొచ్చి వాళ్ళకంటే ఫేక్ వాళ్ళకి అమౌంట్ అనేది ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత వాళ్ళు కూడా వీళ్ళకి వ్యూస్, సబ్‌స్క్రైబర్స్ ఇచ్చేస్తారనమాట. సో, అంటే మంచిగా వ్యూస్, సబ్‌స్క్రైబర్స్ ఇచ్చిన తర్వాత వితిన్ 48 అవర్స్‌లో అంటే 2 డేస్‌లోనే యూట్యూబ్ అనేది వీటిని రిమూవ్ చేసేస్తుంది. ఎందుకు అంటే ఇవి ఫేక్ వ్యూస్ అండ్ సబ్‌స్క్రైబర్స్. ఎలా ఫైండ్ ఔట్ చేస్తుందండి యూట్యూబ్ మన వీడియోలు ప్రతి ఒక్కటి చెక్ చేస్తున్నారు. ఇక్కడ కాదు. సో, ఇక్కడ ఎలా జరుగుతుంది ఆటోమేటెడ్ సిస్టమ్స్ ద్వారా రివ్యూ జరుగుతుంది. కాబట్టి మీరిలా ఫేక్‌గా ఏవన్నా తీసుకున్నా కూడా ఆటోమేటిక్‌గా రిమూవ్ అయిపోతాయి. సో, ఇక్కడ మోసపోయిందెవరు? క్రియేటర్స్. ఎవరైతే చాలా క్రియేట్ చేస్తున్నారో వాళ్ళకి అమౌంట్ లాస్ అవుతుంది. ఆటోమేటిక్‌గా ఇక్కడ మీరు తెచ్చుకునే వ్యూస్, సబ్‌స్క్రైబర్స్ కూడా వెళ్ళిపోతాయి. కాబట్టి ఇలాంటి మోసాల గురించి జాగ్రత్తగా ముందుగా తెలుసుకొని ఎలాంటివి బై చేయకండి. కొంతమందేమంటే సబ్ ఫర్ సబ్ అనమాట. సో, మా ఛానెల్‌కి మీ సబ్‌స్క్రైబ్ చేయండి. మీ ఛానెల్‌కి మేము సబ్‌స్క్రైబ్ చేస్తామనేసి ఇలా అంటే 200 సబ్‌స్క్రైబర్స్ ఇప్పిస్తాము. 500 సబ్‌స్క్రైబర్స్ ఇప్పించి మినీ మానిటైజేషన్ చేయిస్తామని కూడా చెప్తూ ఉంటారు. బట్ ఎప్పుడు కూడా అలా ఫేక్‌గా అనేది బై చేయకండి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి మానిటైజేషన్ గురించండి. సో, రీసెంట్‌గా నేను ఒక ప్రాక్టికల్‌గా చూసాను. ఒక ఆమెకి సో, ఒక లేడీస్ అంటే ఆమె నార్మల్‌గా ఒక ఛానెల్ క్రియేట్ చేసింది. అందులో తనకు తెలిసిన వీడియోస్ అన్నీ కూడా అప్‌లోడ్ చేస్తూ ఉందనమాట. తనకి అట్‌లీస్ట్ మినిమమ్ అండి 500 వాచ్ అవర్స్ కూడా రాలేదు. తనకసలు మోనిటైజేషన్ గురించి ఐడియా ఉందో లేదో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. సో, ఎవరో చెప్పారంట. "ఓకే. మీ ఛానెల్‌లో వీడియోస్ అన్నీ బావుంటాయండి. మోనిటైజేషన్ నేను చేయిస్తాను. మాకింత అమౌంట్ ఇయ్యండి" అన్నారంట. చెప్పింటే తనకి వాళ్ళు 12,000 అడిగారు. సో, ఈమె ఎలాగోలాగా కొంచెం మాట్లాడుకొని 8,000కి మాట్లాడుకునిందంట. 8,000 అమౌంట్ కూడా ఇచ్చేసింది మోనిటైజేషన్ చేయిస్తారనంటే. బట్ ఇక్కడేమంటే అసలు ఈమెకి వ్యూస్ కూడా చాలా తక్కువ. ఒక్కొక్క వీడియోకి ఏదో 30 వ్యూస్, 40 వ్యూస్ అలా తక్కువ తక్కువగానే ఉన్నాయి. అట్‌లీస్ట్ ఒక వీడియో కూడా అంటే లక్ వీడియో అంటాం కదా! అలా కూడా లేదనమాట. నార్మల్‌గా వ్యూస్ అనేది ఉన్నాయి. బట్ తను ఎలా నమ్మిందో నాకైతే అర్థం అవ్వట్లేదు. వాళ్ళేం చేశారు అమౌంట్ తీసుకున్న తర్వాత ఈరోజు చేయిస్తాం, రేపు చేయిస్తాం అనేసి ఇలా చెప్తూ ఉన్నారన్నమాట. సో, అప్ టు తను 4 మంత్స్ దాకా వెయిట్ చేసిందన్నమాట. ఓకే. మానిటైజేషన్ అవుతుందని. లాస్ట్‌కి వాళ్ళు ఏమీ చేసేలేదంట. సో, ఈరోజు చేసాం, రేపు చేసామని ఇప్పుడు కూడా డే ఒక 2 డేస్ బిఫోర్ నేను కాల్‌లో అడిగాను తనకి. ఇప్పటికి కూడా మానిటైజేషన్ అయితే అవ్వలేదు. ఇప్పుడు వాళ్ళకి మెసేజ్ చేసి అడిగినా కూడా ఓకే. చేస్తాంలెండి, చేస్తాంలే అనేసి లాగ్ చేస్తూనే ఉన్నారు గానీ మానిటైజేషన్ అయితే అవ్వలేదు. ఎలా అవుతుందండి? సో, వాళ్ళు చెప్పడం ఏంటో, ఈమె నమ్మడం ఏంటో అసలు మినిమమ్ రిక్వైర్‌మెంట్ అన్నా మనం తెలుసుకోవాలి కదా! యూట్యూబ్ ఛానెల్ పెట్టే ముందు. సో, మానిటైజేషన్ అవ్వాలి అంటే ఆన్ ట్యాబ్‌లో మీరు వైటీ స్టూడియో ఓపెన్ చేశారంటే అక్కడ అర్న్ ఆప్షన్ ఉంటుంది. సో, వైటీ స్టూడియో గురించి కంప్లీట్‌గా అయితే నేను ఒక వీడియో అప్‌లోడ్ చేశాను. నా ఛానెల్‌లో చూడండి. అక్కడ అర్న్ ఆప్షన్‌లో మానిటైజేషన్ ట్యాబ్‌లో చూపిస్తుందనమాట. లైక్ 4000 వాచ్ అవర్స్ ప్లస్ 1000 సబ్‌స్క్రైబర్స్ దేనికి లాంగ్ వీడియోస్‌కైతే, షార్ట్స్‌కైతే 10,000,000 వ్యూస్ ప్లస్ 1000 సబ్‌స్క్రైబర్స్. ఇవి రెండిట్లో ఏదో ఒక రిక్వైర్మెంట్ మీకు మ్యాచ్ అయితేనే మీకు మానిటైజేషన్ అవుతుంది. ఇవి 2 కాకుండా జస్ట్ ఒక 500 వాచ్ అవర్స్ ఉండి, ఒక 1000 వ్యూస్ ఉంటే ఎలా అండి మీకు మానిటైజేషన్ అయ్యేది? ఇలా అయితే అవ్వదు. ఫస్ట్ వాట్ ఈస్ మానిటైజేషన్ అంటే ఏమి అనేది కంప్లీట్‌గా తెలుసుకోండి. దీనికి సంబంధించి వీడియో కూడా నా ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. తెలుసుకున్న తరువాత ఎవరైనా చేయిస్తామన్నా గూడా బెస్ట్ క్రియేటర్‌ని అంటే యూట్యూబ్ గురించి కంప్లీట్‌గా తెలిసిన వాళ్ళని మాత్రమే కన్సల్ట్ అవ్వండి. ఒకవేళ కొంచెం చదువుకున్నారు, ఎడ్యుకేషన్ గురించి కొంచెం యూట్యూబ్ గురించి తెలిసిన వాళ్ళైతే యూట్యూబ్‌లోనే మల్టీ వీడియోస్ ఉన్నాయి. సో, మోనిటైజేషన్ ఎలా చేసుకోవాలనేది ఓన్‌గా కూడా వీడియోస్ ఉన్నాయండి. సో, మీరు కూడా ప్రాక్టికల్‌గా చూసి మీరే ఓన్‌గా కూడా చేసుకోవచ్చు. ఎయిదర్ 2 వేస్ మీరైనా ఓన్‌గా చేసుకోండి. లేకపోతే క్రియేటర్స్‌నన్నా కన్సల్ట్ అవ్వండి. అంతేగాని సో, ఇలా ఫేక్‌గా ఏ రిక్వైర్‌మెంట్ మీట్ అవ్వకపోయినా కూడా అమౌంట్ అయితే వేస్ట్ చేసుకోకండి. నెక్స్ట్ థర్డ్ వన్ అండి. సో, ఇది మన సైడ్ తక్కువ ఉండొచ్చు. బట్ ఔట్ సైడ్ కంట్రీస్ అక్కడి నుంచయితే చాలా జరుగుతున్నాయి ఇలాంటి ఫ్రాడ్స్ అయితే. ఏమి అంటే
ఒక ఛానెల్ క్రియేట్ చేసేస్తారండి. క్రియేట్ చేసిన తరువాత ఆ ఛానెల్‌లో లైక్ ఆటోమేటిక్‌గా అండి అంటే వాళ్ళెట్లా అంటే సబ్‌స్క్రైబర్స్ కానీ, వ్యూస్ కానీ సో, ఒక లైక్ 45,000 అంటే 45,000 సబ్‌స్క్రైబర్స్ కానీ, అలానే వ్యూస్ ఒక 10,000,000 వ్యూస్ కానీ, వాచ్ అవర్స్ అయితే మోర్ థాన్ 4,000 ప్లస్ వాచ్ అవర్స్ ఉంటాయి వాళ్ళకి. ఇవన్నీ పెట్టుకొని ఛానెల్‌లో ఎలాంటి కంటెంట్ లేకుండా మేము ఛానెల్స్ అమ్ముతాము. లైక్ మీరు బై చేయండి. అంటే లైక్ జస్ట్ సబ్‌స్క్రైబర్సు ప్లస్ వాచ్ అవర్స్, వ్యూస్ 3 ఉంటాయి. 3 పెట్టుకొని మా ఛానెల్‌ని మీకిస్తాము. మీరు మీ కంటెంట్‌ని అప్‌లోడ్ జేసుకోండి. మీకు కూడా ఫాస్ట్‌గా గ్రోత్ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఇలాంటివి కూడా నమ్మకండి. ఎందుకు అంటే అదర్ కంట్రీస్ అంటే అది ఎవరు క్రియేట్ చేస్తారో కూడా మనకు తెలీదు. బట్ అందులో ఫాలోవర్స్ ఎవరుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ అండి లైక్ చైనా వాళ్ళే అనుకోండి. లైక్ చైనా కానియండి, లేకపోతే ఎందుకో లైక్ మన స్టేట్‌లోనే గానియండి. సారీ మన కంట్రీలోనే గాండి. సో, వేరే స్టేట్ వాళ్ళు అంటే ఇప్పుడు కేరళ గాని లేకపోతే తెలంగాణ సైడ్ అక్కడ లైక్ తెలంగాణ కాదు. కేరళ గాని, తమిళనాడు కానీ సో, లాంగ్వేజ్ డిఫరెంట్ అయినప్పుడు ఫాలోవర్స్ కూడా అంటే వాళ్ళ లాంగ్వేజ్‌కి సంబంధించిన ఫాలోవర్స్ ఎక్కువుంటారు. అలాంటప్పుడు మీరు ఆంధ్ర వాళ్ళు, తెలుగు వాళ్ళు మీరు తీసుకున్నప్పుడు మీ లాంగ్వేజ్ అనేది వాళ్ళతో లైక్ మీట్ అవుతుందా? అంటే సెట్ అవుతుందా? కాదు కదా! సో, అంటే లైక్ ఆ ఛానెల్‌కి తగిన ఫాలోవర్సే వాళ్ళుంటారు. అలాంటప్పుడు మీరు ఆ ఛానెల్‌ని బై చేయడం వల్ల మీకేమన్నా యూజ్ ఉంటుందా? ఉండదు. మీది తెలుగు అయిపోతుంది. వాళ్ళది మలయాళం అయిపోతుంది. అప్పుడు ఎలా మీట్ అవుతుందండి రిక్వైర్‌మెంట్ అనేది? సో, ఈ విధంగా కూడా ఎప్పుడు కూడా ఛానెల్స్ ఇస్తాము అన్నా కూడా చాలా వరకైతే బై చెయ్యకండి. సో, ఎంత కాదనుకున్నా నియర్లీ 10,000, 20,000 వరకైతే ఒక ఛానెల్ బై చేయాలన్నా మీరు పెట్టుబడి పెట్టాల్సుంటుంది. కాబట్టి చాలా వరకైతే ఫేక్ ఛానెల్స్ ఉంటాయి. నమ్మకండి. నెక్స్ట్ వచ్చేసి చాలా ఈజీ అండి. ఫోర్త్ వన్ అన్నమాట. సో, వాచ్ టైమ్ ఇస్తాము అంటారు. సో, రీసెంట్‌గా చూసారు అంటే కొంతమంది ఏమి అంటే సిస్టమ్స్ అండి. ఒక లైక్ 10 సిస్టమ్స్ అన్ని వరుసగా పెట్టేసి ఒకే వైఫైకి కనెక్ట్ జేసేసి మీ వీడియోస్ అన్నీ లైక్ డే అండ్ నైట్ వెళ్తూ ఉంటాయన్నమాట. సో, కంటిన్యూయస్‌గా ఒక 2 డేస్‌లో 4,000 వాచ్ అవర్స్ వచ్చేస్తాయి. బట్ ఒరిజినల్‌గా మీరు ట్రై చేశారంటే మీరెంత కాదనుకున్నా 3 మంత్స్ టు 4 మంత్స్ వరకైతే పడుతుంది 4,000 వాచ్ అవర్స్ రావాలి. ఎందుకు అంటే యూట్యూబ్‌లో లైక్ లక్షల మందున్నారు. ఇంతమందికి మీ వీడియోస్ అని అందరికెళ్తాయంటే వెళ్ళవు. సో, స్టార్టింగ్‌లో అందరూ గూడా కొత్త వాళ్ళు అంటారు కదా! సో, లైక్ డే టు డే మీ వీడియోస్ అనేవి వెళ్తూ ఉంటాయి. డే టు డే వాచ్ అవర్ అనేది పెరుగుతూ ఉంటుంది మరి. సో, టైం పడుతుంది. బట్ సడెన్‌గా మీకు 2 డేస్‌లో 4,000 వాచ్ అవర్స్ వచ్చేసాయంటే మనమే నమ్మం. అలాంటిది ఒక సిస్టమ్స్‌నే మెయిన్ లైక్ ఒక సిస్టమ్స్ ద్వారా రివ్యూ చేస్తే యూట్యూబ్ ఎలా నమ్ముతుందండి? కాబట్టి ఇలా ఫేక్ వాచ్ అవర్ అనేది యూట్యూబ్ ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చెయ్యదు. చెప్తూ ఉంటారు. సో, మాకింత అమౌంట్ ఇచ్చేయండి. లైక్ 999 సో, అంటే ప్యాక్ ప్రైజెస్ ఇస్తూ ఉంటారనమాట. సో, 4,000 ఇచ్చేయండి. 4,000 వాచెస్ జస్ట్ 2 డేస్‌లో ఇచ్చేస్తాం అంటూ ఉంటారు. అలా ఎప్పుడూ కూడా తీసుకోకండి. తీసుకున్నారంటే వాటిని లైక్ ఇందాక చెప్పాగా లైక్ వితిన్ 48 అవర్స్‌లో మీ వాచ్ అవర్స్‌ని ఇది ఫేకా? రియలా? అనేసి ఫైండ్ ఔట్ చేస్తుంది యూట్యూబు. రిమూవ్ జేసేస్తది. కాబట్టి డబ్బులు వేస్ట్ చేసుకోకండి. ఏదన్నా కానియండి ప్రాక్టికల్ గాని లైక్ లేట్ అయినా పర్లేదు పేషెన్స్‌గా ఉండండి. మంచిగా గ్రోత్ ఉండేట్టుగా సో, యూట్యూబ్ వీడియోస్ వైరల్ అవ్వాలంటే ఏం చేయాలనేసి నా యూట్యూబ్ ఛానెల్ అప్‌లోడ్ చేశానండి. అవన్నీ గూడా కంప్లీట్‌గా వాచ్ చేయండి. లైక్ జెన్యూన్ వాచ్ అవరే. నెక్స్ట్ వచ్చేసి ఆన్‌లైన్ వర్క్‌షాప్స్ అండి. సో, చాలా వరకు ఏమి అంటే యూట్యూబ్‌లో ఆన్‌లైన్ కోర్సెస్ గురించి చెప్తా. అంటే యూట్యూబ్ కోర్సెస్ గురించండి నేను చెప్తుంది. సో, ఏమి అంటే యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేయడం కానీ, యూట్యూబ్‌లో వ్యూస్, సబ్‌స్క్రైబర్స్ ఎలా తెచ్చుకోవాలి అనేసి మేము కోర్స్ ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేస్తామండి అనేసి యూట్యూబ్ కోర్సెస్ అనేసి లైక్ కొన్ని పెడుతూ ఉంటారండి. సో, అందులో ఏమి అంటే వాళ్ళేం చేస్తారు అంటే వాళ్ళకి తెలిసింది 50% అయితే మీకు 100% తెలిసినట్లుగా వాళ్ళు చెప్తారనమాట. సో, చాలా అంటే బ్లేమ్ జేసి కోర్సెస్ ఇస్తామని చెప్పేవాళ్ళు చాలా మందున్నారండి. సో, అలాంటి కోర్సెస్‌లో గూడా చాలా అంటే జాయిన్ అవ్వకుండా ఉండడానికి చూడండి. ఎందుకు అంటే సో, అంటే లైక్ ఆ 50% అయితే మీరే యూట్యూబ్‌లో చూసి నేర్చుకోవచ్చండి. బట్ ఏమంటే కొంతమంది క్రియేటర్స్ ఉంటారు. అంటే 100% అంటే యూట్యూబ్ గురించి కంప్లీట్‌గా సెర్చ్ చేసి అంటే జెన్యూన్‌గా వ్యూస్ కానీ, సబ్‌స్క్రైబర్స్ కానీ, వాచ్ అవర్స్ కానీ, రియల్ టైమ్‌లో ఎలా తెచ్చుకోవాలి అనేసి కొంతమంది ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. బట్ అలాంటి కోర్సెస్‌కైతే జాయిన్ అవ్వండి మంచిదే. అలా జాయిన్ అవ్వారంటే మీకు కూడా యూట్యూబ్ ఛానెల్‌లో మంచిగా గ్రోత్ వచ్చి మీరు కూడా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, కాబట్టి ఎప్పుడు కూడా బ్లేమ్ అవ్వకండి. ఎవరి దగ్గర కూడా అమౌంట్ అనేది ఇచ్చి లైక్ ప్రాబ్లమ్స్ అనేవి తెచ్చుకోకండి. సో, ఇవన్నీ కూడా అర్థమైందనుకుంటున్నాను. సో, లాస్ట్ వన్ వచ్చేసి ఎంసీఎన్ అండి. అంటే మల్టీ ఛానెల్ నెట్వర్క్ అనేసి ఒక బ్యాచ్ ఉంటారండి. సో, వీళ్ళేమి అంటే సో, లైక్ మా బ్యాచ్‌లో లైక్ మా నెట్వర్క్‌కి జాయిన్ అవ్వండి. మా గ్రూప్‌కి జాయిన్ అవ్వండి. మీ కొలాబరేషన్స్ కానీ సో, అలా అని లైక్ కొలాబరేషన్స్ ఇప్పిస్తాము. సో, అలానే లైక్ మీ వీడియోస్‌కి యాడ్స్ ఇస్తాము. సో, ఈ విధంగా చాలా అయితే చెప్తూ ఉంటారు. అంటే యాడ్స్ ఎప్పుడొస్తాయంటే ఎప్పుడైతే మీ ఛానెల్‌కి మోనిటైజేషన్ అవుతుందో ఆ తర్వాత యూట్యూబే ఆటోమేటిక్‌గా యాడ్స్ లైక్ ఆటోమేటిక్‌గా మీ వీడియోస్‌కి యాడ్స్ ఒస్తాయి. ఆ యాడ్స్ ద్వారా మీకు అమౌంట్ అయితే వస్తుందండి. ఇది ఎవ్వరు కూడా పర్సనల్‌గా అయితే ఇవ్వలేరు.
యూట్యూబ్ నుంచే మీకేదైనా కూడా రావాలి కాబట్టి, ఇవన్నీ అర్థమైందనుకుంటున్నాను ఇప్పటికైనా. సో, తెలియని వాళ్ళు తెలుసుకోండి. మీ ఛానెల్ అయితే హ్యాపీగా సేవ్ జేసుకోండి. సో, ఇంకా మంచి మంచి వీడియోస్ నేను ఛానెల్‌లో అప్‌లోడ్ చేసి అందరూ కూడా వాచ్ చేయండి. ఆల్ ద బెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానెల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్.